ఈ రోజు కోసమే నేను 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అదేంటో చెప్తాను, వీడియోని సేవ్ చేసుకొని లాస్ట్ వరకు అయితే చూడండి. మార్నింగ్ 4:30కి లేసి అయ్యప్ప మాల వేయడానికి అయితే కపిల్ తీర్థంకి అయితే వెళ్ళాను. కాకపోతే అక్కడ స్నానం చేయనీయట్లేదని చెప్పని మేమైతే తిరుచానూరులో అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఈ అయ్యప్ప స్వామి టెంపుల్లో స్నానం చేసి డైరెక్ట్ గా అయితే కపిల్ తీర్థంకి వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడే ఎవ్రీ ఇయర్ అయితే నేనైతే మాల అయితే వేసుకుంటాను. ఇది నేనైతే థర్డ్ టైం వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ 2 టైమ్స్ అయితే వేసేసాను. ఇక డైరెక్ట్ గా తిరుచానూరు నుంచి అయితే గరుడవారధి ఫ్లైఓవర్ పైన అయితే వెళ్ళిపోయాము. కార్తీక సోమవారం కావడంతో ఇక్కడైతే లోపల అలో చేయలేదు. చాలా మందికి ఓన్లీ దర్శనానికి మాత్రమే అలో చేస్తున్నారు అనమాట. ఇక మేము డైరెక్ట్ గా మాలలు తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ స్వామివారి దగ్గర పూజారి అయితే ఉంటారనమాట. ఇంకా ఆ పూజారి దగ్గర మాల వేసుకోవాలని అయితే అనుకున్నాం. ఇక లోపల పూజారి దగ్గర అయితే మేమైతే మాలలు వేసుకొని బయట అయితే వచ్చేసాము. లోపలైతే వీడియో తీయరు కాబట్టి నేనైతే అక్కడ తీయలేదనమాట. ఈ రోజు నుంచి నేను డైలీ అయ్యప్ప దీక్ష అయ్యేంత వరకు అయితే మీకైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. డైలీ నేను ఏం చేస్తుంటాను, ఏ దీక్ష తీసుకుంటూ ఉంటాను అనేది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది స్వామి మాల వేశారో ఒక్కసారి అయ్యప్ప అని కమెంట్